వెల్కమ్ బ్యాక్. టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన అవినీతి ఆరోపణలపై ఘాటుగా స్పందించారు పామరు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. చంద్రబాబు తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం అంటున్నారు. జగనన్న ఇళ్ల స్థలాల్లో ఎక్కడా అవినీతి జరగలేదన్న కేలే అనిల్ తాను అవినీతి చేసినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని ఛాలెంజ్ చేశారు. పామర్లలో అసలు టీడీపీ గెలిచే అవకాశమే లేదంటున్నారు అనిల్ కుమార్. మరింత సమాచారం చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు అందిస్తారు. పామరులో ప్రజాగలం బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్పై చంద్రబాబు తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే అనిల్ ఉన్నారు, ఏం మాట్లాడతారు చూద్దాం. సార్, మీ మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. జగన్ నిల పట్టాలు కానీ గ్రావిల్ మాఫియా అని కానీ చంద్రబాబు చేసిన ఆరోపణలకు మీ సమాధానం ఏంటి సార్? అంటే చంద్రబాబు నాయుడు గారి దిగజారుడు తనం అని నేను అంటాను. ఆయన ఎంత దిగజారిపోయాడో నా మీద చేసినటువంటి ఆరోపణలే తెలుస్తూ ఉన్నాయి. పామర్లో ఇల్లు కట్టుకున్నానని చెప్పి ఆయన జూబ్లీ హిల్స్లో కట్టుకున్న ఇంటి రెండు మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్లు ఖరీదు కూడా నా ఇల్లు చేయదు. ఎందుకంటే స్థానికంగా ఉండాలి, నేను ఇక్కడ ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల ఇప్పుడు కూడా అందుబాటులో ఉండాలని ఒక ఆలోచనతో 200 గజాల్లో ఒక ఇల్లు, చిన్న ఇల్లు కట్టుకున్నాను. అది మీరు జగనన్న ఇళ్ల పట్టాల్లో 16 కోట్లు అవినీతికి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపణ చేశారు, ఏం చెప్తారు? జగనన్న ఇళ్ల పట్టాల్లో చంద్రబాబు నాయుడికి సవాల్ చేస్తా ఉన్నా. నువ్వు నిరూపించగలిగితే నేను రాజకీయాలకి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాను. అతను గనక వచ్చి పామర్లో కైలే అనిల్ కుమార్ పలానా వ్యక్తిని తీసుకొచ్చి ఇంత అవినీతి చేశాడు అని నిరూపించగలిగితే శాశ్వతంగా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. సార్, మీరు పమిడిముక్కల మండలం వేరంకిలాకుల వద్ద గ్రావెల్ మాఫియాకు కూడా మీరు వెనుదనుగా ఉన్నారు, ఒక కానిస్టేబుల్ మీద కూడా దాడి చేయించారని చెప్పి కూడా ఆయన ఆరోపణ. అసలు ఈ మా నియోజకవర్గంలో ఇటువైపు గ్రావెల్ ఉండడం ఏంటో, గ్రావెల్ మాఫియాకి నేను ఏది పడితే అది ఆరోపణలు చేయడం అనేది ఇందాక చెప్పాను కదా, ఆ దిగజారుడు తనానికి నిదర్శనం తప్ప. వరుసగా వైఎస్ఆర్సీపీ పామర్ నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు గెలిచింది. ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది అని చెప్పేసి చంద్రబాబు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి రకరకాలుగా ఏదో విన్యాసాలు చేసి వెళ్ళారు. ఆయన గంట సేపు ఆ బస్సులో ఎందుకు పడుకున్నాడో ఒక్కసారి మీరు కూడా ఎప్పుడైనా సందర్భం వస్తే అడగండి. ఇక్కడ జనాలందరూ కూడా రాక, స్పందన లేక ఆయన గంట సేపు ఆ బస్సులో పడుకుని ఆ తర్వాత ఇక్కడికి మీటింగ్కి వచ్చి ఆ ఎండలో, ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఈ పామర్ నియోజకవర్గంలో ఒక్క ఓటైనా సరే గతంలో కన్నా ఎక్కువ మెజారిటీతో ఇక్కడ ఎంపీ గారికి కానీ నాకు కానీ ఈ ప్రజలు మెజారిటీ ఇస్తారని చెప్పి నేనైతే ఆశిస్తాను. ఇది చంద్రబాబు చేసినటువంటి ఆరోపణలు కనుక నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పి కూడా చంద్రబాబుకు సవాల్ విసురుతున్నారు పామరు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. కెమెరా పర్సన్ సుధీర్తో ఎంపీ రావు, TV9, పామరు, కృష్ణా జిల్లా.